ఇజ్రాయెల్ సిరియా మీద ఎందుకు దాడి చేసింది? గత కొంతకాలంగా ఇజ్రాయెల్ అండ్ సిరియా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏం చెప్తోందంటే సిరియాలో ఉన్న డ్రూజ్ ప్రజల్ని రక్షించడం కోసమే ఈ దాడి అంటోంది. పక్క దేశంలో ఉన్న ప్రజల్ని ఇంతగా ఎందుకు పట్టించుకుంటోంది ఇజ్రాయెల్? అసలు డ్రూజ్ ప్రజలంటే ఎవరు? ఈ డ్రూజ్ ప్రజలకి ఇజ్రాయెల్కి ఏంటి సంబంధం? కేవలం వాళ్ళని రక్షించడానికే ఈ దాడా, లేదంటే దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ సిరియాలోని కీలకమైన ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. సిరియా రాజధాని డమాస్కస్, అలెపో ప్రాంతాలపై దాడులు చేసింది. ముఖ్యంగా సైనిక కేంద్రాలు, అలానే ఆయుధ డిపోలని లక్ష్యంగా చేసుకుంది. అసలు సిరియాలో ఏం జరుగుతోంది అంటే, సిరియాలోని స్వైరా ప్రావిన్స్ లో డ్రూజ్ మిలీషియాకి ప్రభుత్వ బలగాలకి మధ్య కొన్ని రోజుల క్రితం తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 250 మంది ప్రజలు చనిపోయారు. సో ఈ ప్రజల్ని రక్షించడానికి తాము జోక్యం చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. డ్రూజ్ ప్రజలపై సిరియా కనుక దాడులు ఆపకపోతే సిరియా మీద తాము దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి చెప్పారు. కేవలం డ్రూజ్ ప్రజల్ని రక్షించడం కోసం ఇజ్రాయెల్ దాడి చేస్తోందా? కాదు. హెజ్బుల్లాకి ఆయుధాలు వెళ్లకుండా చూడటమే ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం. ఇరాన్ మద్దతుతో నడుస్తున్నటువంటి మిలిటెంట్ గ్రూపే హెజ్బుల్లా. ఇది సిరియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుందని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇరాన్ నుంచి ఆయుధాలు సిరియాలో ఉన్న హెజ్బుల్లా స్థావరాలకు వెళుతున్నాయి. సిరియా నుంచి ఇజ్రాయెల్కి అతి సమీపంలో ఉన్న లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూపులకు వస్తున్నాయి. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూపులు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాయి. సో ఆ హెజ్బుల్లా గ్రూపులకి ఆయుధాలు, మిజైల్స్ వెళ్ళకూడదు. ఇరాన్ నుంచి ఈ లెబనాన్ వరకు ఇలా ఆయుధాలు, మిజైల్స్ వెళుతున్నాయి. సో ఆ మార్గాల్ని ధ్వంసం చేయటమే ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం. అది ఇరాన్ నుంచి సిరియా అయినా, సిరియా నుంచి లెబనాన్కైనా సరే. అసలు ఏంటి హెజ్బుల్లా గ్రూప్? హెజ్బుల్లా అనే పేరుకి అర్థం పార్టీ ఆఫ్ గాడ్, దేవుని పార్టీ అని అర్థమట. 1980 సంవత్సరంలో ఇరాన్ సహాయంతో లెబనాన్ లో ఈ హెజ్బుల్లా గ్రూప్ అనేది ఏర్పాటైంది. ముస్లింలు 2 తెగలు లేదా 2 వర్గాలు ఉన్నాయి, షియాలు, సున్నీలు. ఇది షియా మిలిటెంట్ గ్రూప్. కానీ హెజ్బుల్లా ఎందుకు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది? 2023 సంవత్సరం అక్టోబర్ తర్వాత గాజాలోని హమాస్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం మొదలైంది. గాజాలో ఉన్న హమాస్ సున్నీ వర్గానికి చెందింది, ఈ హెజ్బుల్లా షియా వర్గానికి చెందింది. కానీ గాజాలోని హమాస్ తో కలిసి పాలస్తీనియన్లకి మద్దతుగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది. ఇంకొక రీజన్ కూడా ఉంది. లెబనాన్ లో చాలా ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్రమించుకుందట. ఆ ప్రాంతాలని తిరిగి తీసుకోవటం కూడా హెజ్బుల్లా యొక్క లక్ష్యం. ఈ హెజ్బుల్లా గ్రూప్ దగ్గర వేలాది రాకెట్లు, డ్రోన్లు, స్నైపర్లు ఉన్నాయట. అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్ ఈ హెజ్బుల్లా గ్రూప్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ఒకవైపు గాజాలో ఉన్న హమాస్, ఇంకోవైపు లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాయి. హెజ్బుల్లాకి, హమాస్ కి ఈ 2 గ్రూపులకి కూడా ఇరాన్ నుంచి ఆయుధాలు వస్తున్నాయి. సో ఈ ఆయుధాలు వీళ్ళకి చేరకుండా ఉండడమే, అలా చూసుకోవడమే ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం. కానీ పైకి ఏం చెప్తోంది? డ్రూజ్ ప్రజల్ని రక్షించడం కోసమే సిరియా మీద దాడి చేశాను అని చెప్తోంది. ఇంతకీ డ్రూజ్ ప్రజలు ఏంటో కూడా తెలుసుకుందాం. డ్రూజ్ అనేది ఒక కమ్యూనిటీ. వీళ్ళ మతం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. హిందూ, ఇస్లామిక్, గ్రీక్ తత్వాలు కలగలిపి ఉంటుంది. 11వ శతాబ్దంలో ఈజిప్ట్ లో ఇస్మాయిలీ అనే షియా మతం నుంచి ఇది వచ్చింది. అయితే ఇస్లామిక్ మూలాలు ఉన్నప్పటికీ ఇది షియా వర్గానికో, సున్నీ వర్గానికో చెందింది కాదు. ఇది ఒక స్వతంత్ర మైనారిటీ మతం. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే, సిరియాలో 7 లక్షల మంది ఉన్నారు, లెబనాన్ లో 2.5 లక్షల మంది ఉన్నారు, ఇజ్రాయెల్ లో 1.5 లక్షల మంది ఉన్నారు, అలానే జోర్డన్ లో కూడా ఉన్నారు. సిరియా ప్రభుత్వ బలగాలకి డ్రూజ్ ప్రజలకి మధ్య ఎందుకు ఘర్షణలు జరుగుతున్నాయి అనేది అర్థం కావాలంటే ముందు అసలు అక్కడ ఎవరి ప్రభుత్వం ఉందో మనం తెలుసుకోవాలి. బషర్ అల్ అసద్, ఈయన షియా మతానికి చెందిన అలవిట్స్. ఒక నియంతృత్వ పాలన సాగించారని చెప్పి సిరియాలో ఉన్న రెబెల్ గ్రూప్స్, సున్నీ ఇస్లామిక్ వర్గానికి చెందిన రెబెల్ గ్రూప్స్ తిరుగుబాటు చేశాయి. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ ఆ టైంలో అన్ని కీలక ప్రాంతాలని స్వాధీనం చేసుకుంటూ రాజధాని డమాస్కస్ వరకు వచ్చేసి ఆక్యుపై చేసుకోవడంతో అసద్ దేశం విడిచి రష్యా పారిపోయారు. ఆ తర్వాత రెబెల్ గ్రూప్స్ కి కమాండర్ గా ఉన్న అల్షరా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సిరియాలో అల్షరా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ డ్రూజ్లు సిరియాలో ఉన్న దక్షిణ ప్రాంతంలో ఉన్న స్వైడా అనే రీజన్ లో ఎక్కువగా ఉన్నారు. అంతకుముందు అసద్ దశాబ్దాల కాలం పాటు ఆయన సిరియాని పరిపాలించారు. ఆయన హయాంలో కూడా డ్రూజ్ ప్రజలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఆయన షియా మతానికి చెందిన అలవీట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. డ్రూజ్ ప్రజల కనీస అవసరాలని పట్టించుకోలేదు. అంతేకాదు మిలిటరీలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా డ్రూజ్ ప్రజల పిల్లల్ని బలవంతంగా ఆర్మీలో చేర్చేవాళ్ళట. మాకు ఇష్టం లేదు, మా పిల్లలు చనిపోతున్నారు అని చెప్పినా కూడా అంగీకరించలేదట. అప్పుడే అసద్ హయాంలోనే వాళ్ళు స్వతంత్రం కోరుకున్నారు, మత స్వేచ్ఛ కోరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, అల్షరా వచ్చాడు, పరిస్థితులు మారుతాయి అనుకున్నారు. కానీ ఇంకా దారుణంగా తయారయ్యట. డ్రూజ్ ప్రజలు నివసించే ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో ఇస్లామిక్ గ్రూపులు దాడులు చేయటం, లూటీలు చేయటం, డ్రూజ్ ప్రజల్ని కిడ్నాప్లు చేయడం, హత్యలు చేయడం, వాళ్ళ నాయకుల్ని కిడ్నాప్ చేయడం, ఇలా ఇంత జరుగుతుంటే
ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయలేదు, పోలీసులు మిలిటరీ ఏం స్పందించలేదు. గత పాలన కంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది, తమని తామే పరిపాలించుకుంటాము, స్వతంత్రం కావాలి అని చెప్పి ఇప్పుడు డ్రూజ్ ప్రజలు అల్షరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. అండ్ ఇజ్రాయెల్లో కూడా డ్రూజ్ ప్రజలు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. ఇజ్రాయెల్లో ఉన్న డ్రూజ్ ప్రజలు చాలా మంది ఆర్మీలో కూడా పనిచేస్తున్నారట. ఇజ్రాయెల్ ఆ డ్రూజ్ ప్రజల్ని తమ పౌరులుగానే భావిస్తుంది. అందుకని డ్రూజ్ ప్రజల్ని రక్షించడానికి మేము సిరియా మీద దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది.